తెలియదని చెప్పావు కదా. ఒకసారి మేము మాటలు వినండి మేడం, ఏం మాట్లాడడానికి రాదు మీకు. ఏమా చెప్పమ్మా జ్యోతి. నాకు ఆయననే కావాలి మేడం. నీకు ఆయనే కావాలి, మరి పెళ్లి చేసుకున్నావు, పెళ్లి భర్త అయిపోయింది కదా మేడం, ఇప్పుడు నాకు ఇంకా ఎవరు లేరు కదా మేడం, ఆయననే కావాలి నాకు. మరి అక్కడ ఇంకో భార్య ఉంది కదమ్మా, ఆ అమ్మాయిని లవ్ చేసుకున్నాడు. నాకు కూడా ఆమెనే కావాలి మేడం. ఎంత వయసు ఉంటుంది జగదీష్ ఆవిడ మీ సిస్టర్ కి? ఇప్పుడు 21 ఉంటుంది. అంతే, పిల్ల పెద్దగానే ఉంది కానీ వయసు సన్నగా అనిపిస్తుంది. బయటి ప్రపంచం ఏం తెలియదు సార్, ఎందుకంటే ఆమెకు నేను నాకు ఆమె. మరి ఆ తెలియదు. అంత అమాయకంగా ఎందుకు పెంచావయ్యా? ఎంత జాగ్రత్తగా ఇవ్వాలి ఒక బయట ఎట్లాంటి రాబందులు ఉన్నారో కనిపిస్తుందా? లేదు నేను కూడా జాగ్రత్త చూసుకుంటున్నా మేడం. ఇప్పుడే కదా నీ జాగ్రత్త ఏంటో చూసాము. నిన్ను నమ్ముకొని ఒక పిల్లని నీకు ఇచ్చి పెళ్లి చేసి 3 లక్షలు ఇస్తే రొమ్ముడు మార్చండి ఇప్పుడే. అసలు తల తోక లేకుండా మాట్లాడుతుంది. తప్పాడదే అన్న విషయం అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటి? యాక్చువల్ గా వాడు మొత్తానికి ఆస్తి కోసం దాన్ని ఏ బాబు ఆపయ్యా, నువ్వు గొంతు లేపి అరిచి మాట్లాడితే నీకన్నా గట్టిగా అరుస్తాను ఇక్కడ నోర్మై. ఏంటి ఆస్తి గురించి చెల్లి పెళ్ళైన తర్వాత నమ్మేసుకున్నాడా? మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టడం ఏందయ్యా, మొహం పగలు కొట్టేటోళ్ళు లేక మళ్ళీ వాదిస్తున్నావు. ఇప్పుడు దొరికిపోయాడు. మామూలుగా కాదు, వీళ్ళు ఎవరో తెలియదు అసలు, ఎవరు వీళ్ళు, ఎవట్రా నువ్వు అని లేచావు నువ్వు ఇంకా పైకి అక్కడికి. కొట్టడానికి వెళ్ళావుగా. అబ్బో ఏం చేసిన తిన కోసం చేసిన. నా కోసం నేను చేయమని అడిగానా? నువ్వు బాగుండాలని చేశా. ఏం చేసావు నా కోసం? ఇలా వేరే దాన్ని తీసుకొచ్చి ఒప్పుకునిద్దా? ఏ ఆడదాన్ని ఒప్పుకునిద్దా? అరే నీకు బంగారం కావాలి, అవి కావాలి, ఫ్రిడ్జ్లు కావాలి, అన్ని కావాలి. పిల్ల ఆడపిల్ల పుట్టింది, నేను ఏమంతగా అడిగాను? కొను, ఫ్యూచర్ బాగుంటుంది అని అడిగాను నేను. అంతకు మించి ఏదైనా అన్నానా నిన్ను? లేకపోతే నిన్ను బయటికి వెళ్ళిపో అన్నానా? అన్ని కావాలి, డబ్బులు కావాలి. ఏం దొరికింది నీకు అక్కడ? ఏమయ్యా, ఎందుకు చేసుకున్నావు? పెళ్ళం బాగుండాలని చెప్పి ఇంకో పెళ్లి చేసుకున్న మగాడిని నిన్నే చూస్తున్నానయ్యా. దరిద్రంగా ఉంది నీ ఆన్సర్. మేము ఇద్దరిని బాగా చూసుకుంటాం మేడం. మేడం చూసుకోండి మేడం, హే చూసుకోండి మేడం. ఎందుకంటే మీకేం కావాలి? మేడం ఇప్పుడు ఆమె బాగుండాలని ఈమె చేసుకున్నాడు, ఈమె కాక మళ్ళీ ఇంకొక చేసుకుంటాడు. అయితే కానీ ఇప్పుడు అడ్వకేట్ ఉన్నారు కదా మేడం, ఇప్పుడు ఒక నోటరీ మీద లేకపోతే ఒక స్టాంప్ పేపర్ మీద ఆయన సైన్ తీసుకొని మంచి చూసుకుంటాడా లేదా? ఏ ఆల్రెడీ అక్కడ పెళ్ళం ఉంది. ఏదో చెప్పనివ్వండి. లేలే ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు ఆమె చేసుకుంటారు. ఇప్పుడు మా చెల్లెలు మాత్రం ఇప్పుడు ఏం చేయలేము మేడం. ఇప్పుడు అట్లా మోసం చేసిండని ఇప్పుడు ఏం చేస్తాం మేడం? ఇప్పుడు మా తెచ్చుకొని ఓకే, మీరు అడ్జస్ట్ చేసి ఆయనతో కలిసి ఉంచండి అని అంటున్నారు మీ వర్షన్. ఏమ్మా నీకు కూడా భర్తే కావాలా? అవును మేడం. కిరణ్ నువ్వేమంటావు? నాకు ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలి. ఇప్పుడు ఈ పంచాయతీ అంతా తేల్చాల్సింది మీ ఆవిడ. అమ్మ సల్మా, వాళ్ళు ఆల్రెడీ వెనకాల ఎవరో బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తులు. ఓ 3 లక్షలు ఇచ్చి మీ ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. మీ ఆయన అడ్డంగా వాళ్ళని మోసం చేశాడు ఒక రకంగా. అక్కడ ప్రెగ్నెన్సీ ఓ చిన్న పిల్ల, అక్కడ ఒక రకంగా చూస్తే అమ్మాయి అమ్మాయికి రాలే, ప్రెగ్నెన్సీ ఉన్న పిల్ల. మీరేమంటారో చెప్పండి. ఇట్లాంటి వ్యక్తితో ఉంటారా వద్దా, లేకపోతే అమ్మాయిని కూడా తెచ్చుకుంటారా, ఇద్దరు ఉంటారా? ఏదో వాళ్ళ ముగ్గురు విన్నారు కదా, మీరేమనుకుంటున్నారు? మేడం నేను ఒక నిమిషం ఆయనతో మాట్లాడతాను. చూడండి అన్నయ్య, మీరు ఇప్పుడు పంచాయతీ తీసుకొచ్చి ఇప్పుడు మీరు సైన్లు చేపించి ఇలా చేపిస్తే వాడు చూసుకుంటాడని గ్యారంటీ ఏంటి? నేను ఉంటాను, నాకు చెల్లికే తగాదాలు రావచ్చు. అదలా ఎలా కుదురుద్ది? అమ్మాయికి ఏం తెలీదు. అమ్మాయి నుంచి వీడి నుంచి విముక్తి చేయండి. నేను వీడిని ఊరికే వదలను. వీడిని ఏం చేయాలో నేను అదే చేస్తాను. నాకు చిన్న పాప ఉంది, నువ్వు ఆపు. చిన్న పాప ఉందమ్మా అన్నయ్య నా దగ్గర. పాప ఉంది, ఇప్పుడు 3 నెలలు ప్రెగ్నెంట్. చెల్లిని ఏదైనా చేసి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయొచ్చు, కానీ నా పరిస్థితి అలా కాదు. ఇంట్లో నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ నాది. నేను అమ్మని నొప్పించుకున్నా, ఇటు వీళ్ళని నొప్పించుకున్నాను. నేను ఇప్పుడు సమాజంలో ఇప్పుడే నేను బయటకు వస్తున్నాను. నన్ను వచ్చి మళ్ళీ మూసేస్తే పెళ్ళి 3 సంవత్సరాలకి ఇంకో దాన్ని తీసుకొచ్చాడంటారు. వీడిని నమ్మి మీ చెల్లిని ఎలా ఇస్తావు? ఏం తల్లి, వీడితో నీకు చావాలని ఉందా, బతకాలని ఉందా? నువ్వు చావు తనది ఉంటది. ఎందుకుంటుంది? నీలాంటి సైకో కడితే ఎవరు ఉంటారు? నాకు తెలియకుండా వెళ్ళి చేసుకున్నా, నీకు తెలియకుండా వేరే వాడిని ఉంచుకోవా? మేడం చెప్పండి మేడం. ఆ అమ్మాయి అడిగింది కరెక్టే. ఏదైనా ఇక్కడ ఏదన్నా జడ్జిమెంట్ కానీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధితురాలు ఆ అమ్మాయి. నువ్వు గుడ్డిగా మీ చెల్లినిచ్చి చేసావు. ఆ అమాయకురాలు ఏది దిక్కులేక అక్కడే ఉంటానని చెప్పి తొందరపడుతూ ఆ ప్రెగ్నెంట్ అయిపోయింది. ఈ అమ్మాయి ఏమొచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి 1 and only ఆడికి గేమ్ ఆడాడు, మొత్తం అంతా గేమ్ ఆడాడు. డబ్బులు పడేస్తే కనుక వస్తాడు కదా అని చెప్పి నువ్వు బ్లైండ్గా వెనక ముందు చూడకుండా ₹1,00,000 జీతం అని చెప్పి చెల్లి కోయించాను వెళ్ళి. అంటే దాని గురించి ఆలోచించలేదు సార్. ఏమంటే ఇప్పుడు ఆయన ఎవరు లేదా అని చెప్పిండు. మేము ఆ బాధ మాకు తెలుసు. వద్దులే, మీరు అట్లీస్ట్ ఎటువంటి జడ్జిమెంట్ తీసుకోవాలి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్న ఇది కూడా మీకు తెలియదు. ఏం చేయాలి ఇప్పుడు సార్ మేడం చెప్తారో అది వినండి. అది విని అట్లీస్ట్ అన్న బాగుండండి. సార్ కళ్యాణ్ సార్. మేడం ఇక్కడ సల్మా చాలా కరెక్ట్గా మాట్లాడేవమ్మా. అంటే ఇక్కడ ఏంటంటే చూడు, 3 years లవ్లో 3 సంవత్సరాల పాటు జరిగినటువంటి ప్రేమ అనేటటువంటి ప్రయాణంలో ఈ వ్యక్తి గురించి 0.5% కూడా నువ్వు ఎస్టిమేట్ చేయలేకపోయావు. ఇక్కడ పెద్ద ఫ్లాప్ షో అదే. 3 years జర్నీలో ఏమంటే 2 years బాగానే ఉన్నాడు, లాస్ట్ 1 year బట్టి అంటే ప్రేమలో కనిపించినటువంటి రంగులన్నీ కూడా పెళ్ళైన తర్వాత కనిపిస్తాయి.
ఆ ప్రేమించేటప్పుడు ఉండేటటువంటి మత్తు ఏంటంటే కనుక ప్రేమను జయించాలి, ప్రేమను గెలవాలి, ఏదో విధంగా ఇతన్ని సాధించుకోవాలి, తల్లిదండ్రులకు అటు ఇటు చెప్పకూడదు, తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా చెవులో దూదులు పెట్టుకుని కూర్చోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత చావో రేవో తల్లిదండ్రులు మాత్రం ఏం చేస్తారు, చచ్చినట్టు ఒప్పుకుంటారు. నీ కర్మకి ఇప్పుడు వాడిని నువ్వు భరించాలి. ఇప్పుడు ఏమో వచ్చి నువ్వు పెళ్లి చేసుకున్న వాడి వల్ల ఇంకో అమ్మాయి బాధితురాలు అయింది. ప్లస్ వాడు పెట్టేటటువంటి సెంటిమెంట్ చూడు ఇక్కడ ఎలా ఉందో, నా ఆవిడ గురించి చేసుకున్నట్టే అంత అసహ్యంగా ఉంది ఆ స్టేట్మెంట్. మీ ఆవిడ గురించి నువ్వెందుకు చేసుకున్నారా అంటే కనుక మా ఆవిడని సుఖపెట్టడం గురించి, డబ్బులు వచ్చేటటువంటి ఈజీ మార్గం, అట్నుంచి వచ్చేటటువంటి కట్నం కాబట్టి ఆ పెళ్లి చేసుకున్న వచ్చినటువంటి 3 లక్షలతో నిన్ను పోషిస్తాడంట. ఇప్పుడు మీ ఇద్దరు అవుతారు ఇప్పుడు. సో ఇంకో పెళ్లి చేసుకుని అక్కడ 5 లక్షలు ఇస్తే కనుక మీ ఇద్దరిని పోషిస్తాడు. తర్వాత ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో 4గురిని తెచ్చుకుంటాడు. ఈ శారా మామూలే, ఎక్కడ కూడా అతని మొహంలో పశ్చాత్తాపం కనిపించట్లేదు. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ నువ్వు ఫైట్ చేస్తున్నావు సల్మా, అంటే నేనే నీకెందుకు చెప్తున్నాను అంటే కనుక యు ఆర్ ద ప్రైమరీ పర్సన్ హూ హ్యాస్ టు ఫైట్ దిస్ బ్యాటిల్. అంటే నువ్వు ఒక్కదానివే ఇక్కడ పోరాడగలిగేటటువంటి పటిమ ఉన్నది, న్యాయం అనేటటువంటి పూర్తిగా నీ వైపు ఉన్నది కాబట్టి నీకు చెప్తున్నా. ఇతనికి అంటున్నావు, నువ్వెవరు వాళ్ళ బ్రదర్ని అంటున్నావు. వాళ్ళ బ్రదర్ని ఏమంటున్నావు, ఏమంటే మీరు తీసుకొచ్చి పెడతారంట కదా, అదేం సుఖపడుతుంది, నేనేం సుఖపడతాను, ఇద్దరు తల నెత్తి కొట్టుకుని చచ్చిపోతామని చెప్పి. ఇక్కడ అలా కాదు, ఇక్కడ నీ పక్కన ఉన్నటువంటి కిరణ్ యొక్క సైకాలజీ ఏంటి, ఈ మొత్తం ఇంతవరకు ఈ అరగంట 35 నిమిషాలు గంట పాటు జరిగినటువంటి డిస్కషన్లో, గంట డిస్కషన్లో ఒక 45 మినిట్స్ టు 1 అవర్ డిస్కషన్లో దగ్గర 10-15 అబద్ధాలు ఆడాడు కిరణ్. అంత లూజ్గా ఏమీ లేనట్టుగా ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరినీ నమ్మించేటటువంటి విధంగా చాలా చక్కగా అబద్ధాలు ఆడాడు. ఇతను ఏదో చెప్తుంటే వీళ్ళెవరో నాకు తెలియదు సార్, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, గర్భవతిని పట్టుకుని 3 నెలల గర్భవతిని పట్టుకుని ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు పబ్లిక్గా మ్యాట్రిమోనీలో పబ్లిష్ చేసి ఇద్దరు ముగ్గురు పెద్దల మధ్యలో పెళ్లి వీళ్ళెంత పిచ్చోళ్ళు అనేది తర్వాత మాట్లాడుకుందాం. జరిగిన తర్వాత కూడా అతను అబద్ధం ఆడినటువంటి స్టైల్ చూస్తే వీళ్ళని ఏమని అంటాము, ప్యాథలాజికల్ లయర్స్ అంటాం. అంటే వీళ్ళకి అబద్ధం అనేటటువంటిది ఒక వ్యాపారం, అబద్ధం అనేటటువంటిది ఒక వ్యసనం, అబద్ధం అనేటటువంటిది ఒక పరిపాటి. సో వాళ్ళు అబద్ధం ఆడితే కనుక 3వ కంటికి కూడా తెలియదు. ఇప్పుడు నువ్వు లక్కీగా ఫోటో తీసుకుని అది మాకు చూపెట్టి అందులో నెంబర్ మనం కాల్ చేస్తే ఆ అమ్మాయికి రింగ్ అయింది, కానీ లేదంటే ఈ కథ తేలుండేదా? అతనేమో DNA టెస్ట్ అంటున్నాడు, అదో పెద్ద ప్రక్రియ. ఇవన్నీ తిరిగి ఇది ఎటు తేలక ఇది ఎటో పోయి ఉండేది. సో ఇక్కడ ఏంటంటే ఎవరిని నువ్వు ప్రేమించావు, ఎవరిని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఏమో వచ్చి ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి బుద్ధి చెప్పి వాళ్ళని దూరం పంపించి, కరెక్టే నీ ప్రేమని నువ్వు పెళ్లిని కాపాడటం గురించి నువ్వు పోరాటం అనేది కరెక్టే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే నీ పక్కన కూర్చున్నటువంటి కిరణ్ అబద్ధాల కోరు, మోసగాడు, అతను వేరే ఆడవాళ్ళని వాడుకుంటాడు. వాళ్ళని వాడుకునేటటువంటి క్రమంలో వాళ్ళ తరపున వాళ్ళ దగ్గర డబ్బులు పిండుకుంటాడు. ఆ డబ్బులు ఎందుకు తీసుకున్నావు అంటే కనుక నా భార్య బక్రా భార్య అనేటటువంటిది నిన్ను చూపెడతాడు. అంటే నీ వైపు వేలెత్తి చూపెట్టి అక్కడ డబ్బులు వసూలు చేసేటటువంటి వ్యక్తితో నువ్వు ఎంతకాలం సంసారం కాపురం చేయగలవు? ఇది దినదిన గండం 100 ఏళ్ళ ఆయుష్ కాదా? అంటే ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఎందుకంటే ఇటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుంటావా, బయటికి నెట్టేస్తామా? సరే, సాంప్రదాయం పద్ధతి, తల్లిదండ్రులతో పోరాడాం, కష్టపడి పెళ్లి చేసుకున్నాం, కష్టపడి వాళ్ళని ఒప్పించాం కాబట్టి పెళ్లి చేసుకున్నాం కాదు, తప్పక ఉండాలి అనేటటువంటి మనందరం పాడే పాటే నిన్ను కూడా పాడమని నేను అంట. కానీ ఈ మనిషితో, ఇటువంటి సైకి ఉండేటటువంటి మనిషితో వీళ్ళు ఏంటంటే కత్తులతో గొంతుకులు కోయరు, లేదంటే ఉరితాడు తీసుకొచ్చి ఎవరు ఇలా మానసికంగా మిమ్మల్ని ఇలా సమాధులు చేసేస్తారనమాట. సో దీస్ ఆర్ ప్యాథలాజికల్ రైట్స్ అండ్